ఫ్రెండ్స్, ఇవాళ మనము బీహార్లో వినాయక చతుర్థి ఎలా జరుపుకుంటారో చూద్దాము. నేను ట్రై చేస్తా ఇక్కడ ఏమన్నా వినాయకులు పెట్టారేమో అని మా ఇంటి దగ్గరలో. సో పదండి మీకు చూపిస్తా. సో గాయస్, ఇక్కడ ఒక చోటు టెంపుల్లోనే వినాయకుని పెట్టారు. వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉంది ఏంటి అని. సో ఇక్కడైతే ఇది చాలా ఫేమస్ అనుకుంటా, చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. అన్న బండి పెట్టిండు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం నీట్గా వేయచ్చు అన్న, పిల్లలు తింటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం ఏం చేస్తున్నారు ఏంటి అని. పతా హై? హాయ్ బోలో. సో ఇక్కడ కొందరు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏం చేస్తున్నారు అని. क्या कर रहे हैं? कलश यात्रा है, गणेश पूजा का। तो पानी में क्या डाल रहे? पानी में कलश का जो पूजा हो रहा है उसका फूल अक्षत से। हर बार मनाते हैं यहाँ गणेश पूजा, और यहाँ गणेश का आइडल कहाँ रहते हैं? शंकर चौक पे, वहाँ जाना है। पूरा जाले में एक ही है? तीन जगह है पूरा जाले में, ठीक है। तो ఈయన చెప్తున్నాడు గణేష్ పూజ చేస్తున్నారంట, కలశ్ పూజ అన్నాడు, కానీ నాకు అదేంటో తెలియదు. ఎవ్రీ ఇయర్ చేస్తారంట వినాయక చవితి ఇక్కడ. సో ఊరందరూ కలిసి ఒకే చోట జరుపుకుంటారంట ఇక్కడ. టెంపుల్ టెంపుల్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, గుట్కా తిని ఎట్లా కూస్తున్నారో. టెంపుల్ ఇక్కడే ఉంది, టెంపుల్ చుట్టూ కూడా మొత్తం అందరూ గుట్కా ఊసే ఉన్నారు. సో ఇక్కడ చూడండి, గర్ల్స్ బీయింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ బీయింగ్ బాయ్స్. ఇక్కడ మార్కెట్లో ఒకటి పెట్టారు, చూద్దాం. ఇంకా పూజ జరగలేదనుకుంటా. ఊర్లో ఇది ఇంకొక చోటు, మొత్తం ఈ ఊర్లో 3 చోట్ల పెడతారంట. జిలేబీ షాప్ అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న ఉండి జిలేబీలు చేస్తా, వీడియో తీ బ్రో అని అంటున్నాడు. बिहार में टैलेंट का कमी नहीं है, जुगाड़ है, सब कुछ जुगाड़ है।
ఉండే ఊర్లో ఇంకో చోట 2 చూపించా కదా, ఇప్పుడు థర్డ్ వినాయకుడిని చూపిస్తా. యాక్చువల్లీ పూజ సాయంత్రం అట్లా చేస్తారంట. నీకు మళ్ళీ నైట్ వైబ్స్ ఎలా ఉంటాయో మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే ఈ వినాయకుడిని కూడా డే లైట్లో కవర్ చేసేద్దాం. చూడండి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా, ఇది సిటీ బయట ఉంది. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా కొంచెం బాగుంది. ఇక్కడ కూడా షాప్స్ సెటప్ చేసుకుంటున్నారు చూడ. సో ట్రాంపోలిన్ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి, అది కూడా పెట్టారు. ట్రాంపోలిన్ కూడా ఉంది. సో ఇక్కడ వినాయకుడు కొన్ని చోట్ల పెడతాడు కాబట్టి చాలామంది ఒక చోట గ్యాదర్ అవుతారు. సో వాళ్ళకి ఈ ఆపర్చునిటీని మంచిగా గ్రాప్ చేసుకున్నారు బిజినెస్ ఐడియాకి. సో ఈ ప్లేస్లో ఒక చిన్నపాటి కోనేరు కూడా ఉంది చూడండి. చిన్నపిల్లలందరూ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. బ్రోది బిజినెస్ ఐడియా వర్కౌట్ అయింది. ఇక్కడ అందరూ కలిసి ఒకే చోట పండగ జరుపుకోవడం అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఎవరి వాడలు వాళ్ళు సపరేట్ కాకుండా, ఎవరి స్ట్రీట్స్ వాళ్ళు సపరేట్ కాకుండా, అండ్ ఎట్లా అంటే అన్ని గల్లీకి ఒకటి పెట్టేసరికి ఏమవుతుందంటే కమ్యూనిటీ వైజ్గా, యాక్చువల్లీ పండుగలు కూడా కమ్యూనిటీ వైజ్గా డివైడ్ అయ్యి చేసుకుంటున్నారు. అంటే లైక్ ఎలా అంటే రెడ్డిస్ వినాయకుడు అని, మాలల్ల వినాయకుడు అని, కమ్మాస్ వినాయకుడు అని, అట్లా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయ్యి పెట్టుకుంటున్నారు. అండ్ మరి పండుగలకు కూడా కమ్యూనిటీ వైజ్ పెట్టుకోవడం అవసరమా అన్నది నా ఒపీనియన్. అండ్ దేవుని దగ్గర కూడా ఎందుకు ఇట్లా ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ బాగుంది ఇక్కడ అందరినీ ఒక చోట చూడడము. లైక్ పిల్లలు అడిగాను నేను అక్కడ, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారంట. లైక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ నాకు ఇక్కడ కనిపించింది. దట్స్ ది బెస్ట్ థింగ్ అన్నమాట. నేను ఇక్కడికి వచ్చాక చూసిన దాంట్లో దట్స్ ది బెస్ట్ థింగ్. అండ్ వినాయక చవితి అంటే మెయిన్గా పిల్లల ఫెస్టివల్, పిల్లలు ఎంతో హ్యాపీగా జరుపుకునే ఫెస్టివల్. సో వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం అసలు అంటే ఇంకా వాడికి ఒక 5 years 6 years రాగానే వాడికి మైండ్లో ఒకటి పడిపోతుంది, మా వినాయకుడు గొప్ప, మేము గొప్ప ఈ ఏరియాలో అన్న ఒక థాట్ వాడికి పడిపోతుంది. ఆ థాట్ తోటి వాడు పెరుగుతాడు. సో మన దగ్గర కూడా కొంచెం అందరూ కలిసికట్టుగా ఊరికొకటి ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే అట్లా పెట్టుకున్నప్పుడే లైక్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ కలిసి ఉంటారు. లైక్ they'll get to share their opinions. లైక్ యా, అంటే ఇది నా ఒపీనియన్, మేబీ తప్పై ఉండొచ్చు. నా ఒపీనియన్ జస్ట్ నేను చెప్తున్నా అంతే. లైక్ నేనే కరెక్ట్ అని నేను అనట్లేదు, ఇది నా ఒపీనియన్ అంతే. చెప్పదలుచుకుంది ఏంటంటే వై టు పాయిజన్ దేర్ మైండ్స్ అట్ అన్ ఎర్లీ స్టేజ్ అని నాకు అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ ఒక చోట వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేయడానికి అడుగుదాం ఒకసారి. చూడండి, ఈ వినాయకుడు అంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకున్నారంట, బాగా బలిసిన వాళ్ళేమో. బీహార్లో ఇంకా వర్షాలు పడట్లేదు ఫ్రెండ్స్, చాలా ఎండలుగా ఉన్నాయి.
ఎండలు టూ మచ్గా కొడుతున్నాయి ఫ్రెండ్స్, ఇంకా వర్షాలు పడట్లేదు. 4 years నుంచి ఇక్కడ క్లైమేట్ అంతా చేంజ్ అయిందంట. చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉండడం కూడా, చాలా ఎండలు కొడుతున్నాయి. వీడియో ఇక్కడ దాకా చూశారు, థ్యాంక్ యూ. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుంటా. నెక్స్ట్ నైట్ ఎలా ఉంటుందో ఆ చోటు కూడా కవర్ చేసేద్దాము. టిల్ దెన్ బై.